హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పచ్చి కొబ్బరితో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒకసారి చూసేద్దాం రండి. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇలా ఉండాలి. తర్వాత మినప్పప్పు ఒక గ్లాసు, బియ్యం ఒక గ్లాస్ తీసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలి, మరి పలుసుగా అయిపోతే ఇవి వేయడానికి సరిగ్గా రాదు కదా. గట్టిగా కొంచెం రుబ్బుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం ఎలా తీసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఇందులో 1.5 కప్పు పచ్చి కొబ్బరి తురుము అనేది వేసి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత మీరు వేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్పుకి 1 కప్పు బెల్లం తీసుకొని ఇందులో వాటర్ ఏమి వేయొద్దు. వాటర్ వేయకుండానే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పాకం రాణించాలి. ఇది చూసారా ఇలా వచ్చిన తర్వాత నేనైతే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అనేది వేసాను. కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసి ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం ముద్దగా అయిన తర్వాత మన చేతిని వాటర్లో డిప్ చేసి చిన్న చిన్న ఉండలుగా అనేది చేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఉండల్ని చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా రౌండ్గా అన్నీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈ బూరెలు అనేవి ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు కడాయి పెట్టి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసుకొని చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఇవి హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరి ఉండల్ని పిండిలో డిప్ చేసి ఇలా నేనైతే స్పూన్తో వేసుకున్నాను. చేత్తో కూడా వేసుకోవచ్చు. చూసారు చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇవి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి బూరెలు ఎప్పుడు మనం పప్పుతోనే చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది ఇవి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని బయట తీసేసేయాలి. చాలా బాగుంది. చూసారా ఇప్పుడు బూరెలు అనేవి రెడీ అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్.